DCs, JEs and TS of Krishna district. సో మనం ఈరోజు KML ఫైల్ని ఎక్సెల్ ఫైల్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది చూద్దాం. QGIS సాఫ్ట్వేర్ అప్లికేషన్ ద్వారా మనం KML ఫైల్ని ఎక్సెల్ ఫైల్గా కన్వర్ట్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనం గూగుల్ ఎర్త్లో మనం ఆఫ్టర్ కరెక్షన్స్ గూగుల్ ఎర్త్లో మనం ఈ విధంగా GPE నేమ్తో వర్క్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి లీనియర్, పాలిగన్, పాయింట్ వర్క్స్గా మనం సేవ్ చేసుకోవాలి. ఈ విధంగా రాసుకొని చూసారా, పాలిగన్, పాయింట్, లీనియర్ వర్క్స్ అన్ని ఫోల్డర్స్లో నేను మూవ్ చేశాను. మూవ్ చేయటమే ఈజీ. సో సేవ్ చేసిన తర్వాత దీన్ని KML కింద KML ఫైల్గా సేవ్ చేశాను. సో ఇలపురోలు వర్క్స్ అని చెప్పేసి KML ఫైల్గా సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఆ KML ఫైల్ని QGIS అనే సాఫ్ట్వేర్ని మనం ముందుగా ఇన్స్టాల్ చేసుకుంటే లేయర్ ఆప్షన్లో యాడ్ వెక్టర్ లేయర్ అని క్లిక్ చేసి ఆ ఫైల్ని బ్రౌజ్ చేసి ఇలపురోలు వర్క్స్ యాడ్ చేసి ఓకే అని క్లోజ్. సో ఇప్పుడు మన పాలిగన్ వర్క్స్, మన లీనియర్ వర్క్స్, పాయింట్ వర్క్స్, మనకు అన్ని వర్క్స్ ఇక్కడ కనపడుతున్నాయి. ఈ కలర్ షేడ్స్ మీరు జనరేట్ చేసినప్పుడు వేరే కలర్ రావచ్చు. సో ఈ కలర్ ఏదైతే మనకి ఫిల్ అయి ఉందో పాలిగన్ వర్క్స్, ఫిల్ అయిన పాలిగన్ వర్క్స్ కలర్ని మనం ఫస్ట్ అవుట్లైన్గా మనం మార్చుకోవడానికి ప్రాపర్టీస్లోకి వెళ్ళి సింబాలజీ అవుట్లైన్ బ్లూ అని సెలెక్ట్ చేసి ఓకే చేస్తే అవుట్లైన్ వరకు బ్లూ కలర్లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్లో వెక్టర్ అనే ఆప్షన్లో జియోమెట్రికల్ టూల్స్లో ఎక్స్ట్రాక్ట్ వర్టిసెస్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విండోలో ఇక్కడ వర్టిసెస్ దగ్గర సేవ్ టు ఫైల్ అని చెప్పేసి ఇలపురోలు వర్క్స్, ఏం వర్క్స్, పాలిగన్ వర్క్స్, ఇలపురోలు పాలిగన్ వర్క్స్ అని సేవ్ చేసి రన్ చేశాను. సో రన్ చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేసి ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ కనపడుతుంది కదా ఇలపురోలు పాలిగన్ వర్క్స్, రైట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ టు సేవ్ ఫ్యూచర్ యాజ్ అని చెప్పి ఇక్కడ మనం ఉన్న లిస్ట్లో కామా సపరేటెడ్ వాల్యూ CSVగా సేవ్ చేసుకుంటాం. సో సేవ్ చేసుకునేటప్పుడు కూడా ఫైల్ నేము ఇలపురోలు పాలిగన్ వర్క్స్ అని ఫైల్ నేమ్ పెట్టుకొని సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ కోఆర్డినేట్స్ మనకి లాటిట్యూడ్, లాంగిట్యూడ్కి బదులు లాంగిట్యూడ్, లాటిట్యూడ్గా ఇక్కడ మనం చూస్తాము. సో దాని కొరకు లాటిట్యూడ్ని ముందుగా, లాంగిట్యూడ్ని తర్వాతగా మనం మార్చడానికి ఇక్కడ AS_XY అని సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే ఇక్కడ ఇమీడియట్గా లేయర్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ ఫైల్ మనం ఓపెన్ చేస్తే పాలిగన్ వర్క్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ రీడ్ ఓన్లీ సెలెక్ట్ చేస్తే సో ఇవన్నీ ఓపెన్ అవుతాయి. సో ఈ డేటా అంతా మనకి అవసరం లేదు, మనకి ఇంపార్టెంట్ డేటా అంతా ఇంతవరకు డిస్క్రిప్షన్ వరకు మాత్రమే, కాబట్టి ఇవి సెలెక్ట్ చేసి డేటాను డిలీట్ చేసుకొని సో ఇవి మనము ఎలా చేసుకోవాలనేది చూద్దాం నెక్స్ట్. అదేవిధంగా లీనియర్ వర్క్స్ కూడా మనం స్టెప్ 2లో మనం డైరెక్ట్గా తీసుకొని వెక్టార్లో జియోమెట్రికల్ టూల్స్లో ఎక్స్ట్రాక్ట్ వర్టిసెస్లు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అదేవిధంగా సేవ్ టు ఫైల్ ఇలపురోలు లీనియర్ వర్క్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. లీనియర్ వర్క్స్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసి రన్ చేసి మళ్ళీ ఇమీడియట్గా సేమ్ అట్లాగే రైట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ టు సేవ్ ఫ్యూచర్ యాజ్ అని చెప్పి ఇక్కడ లీనియర్ వర్క్స్ అని నేమ్ ఇస్తాం. నేమ్ అంటే ఏ వర్క్ ఆ వర్క్ మనం విడిగా సేవ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ సేమ్ మళ్ళీ జియోమెట్రీలో AS_YX అని సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేస్తాం. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఫైల్ వచ్చేసి ఇక్కడ సేవ్ అయింది. సో రీడ్ ఓన్లీ. సో మనం ఫస్ట్ చేసిన
పాలిగాన్ మనం XY బదులు వైఎక్స్ బదులు XY పెట్టాము. సో అది ఇక్కడ ఈ రిపోర్ట్లో చూస్తే ఫస్ట్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్గా వచ్చింది. మనకేంటంటే మనకి కావాల్సింది లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కాబట్టి ఇక్కడ వైఎక్స్ అని ప్రెస్ చేయండి. బై మిస్టేక్ ఇది ఈ విధంగా వచ్చింది. సో ఒకసారి మీరు చూస్తే వైఎక్స్ కింద AS_YXగా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పాయింట్ వర్క్స్. సో పాయింట్ వర్క్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. పాయింట్ వర్క్స్ను కూడా వెక్టార్లోకి వెళ్ళి జియోమెట్రికల్ టూల్స్లో ఎక్స్ట్రాక్ట్ వర్టిసెస్ సెలెక్ట్ చేసి సేవ్ టు ఫైల్ అని చెప్పి మళ్ళీ అలాగే పాయింట్ వర్క్స్ ఇలపురలు పాయింట్ వర్క్స్ కింద సేవ్ చేసేసి మళ్ళీ రన్ చేస్తాము. రన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ టు సేవ్ ఫ్యూచర్ యాజ్ మళ్ళీ CSV సెలెక్ట్ చేసుకొని ఇలపురలు పాయింట్ వర్క్స్ సేవ్ చేసి ఓకే. మళ్ళీ ఇక్కడ జాగ్రత్త చూడండి, AS_YX సెలెక్ట్ చేస్తేనే మనకి అక్కడ కోఆర్డినేట్స్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ రెండు ఎగ్జాక్ట్గా కనపడతాయి. సో ఇట్లా పాయింట్ వర్క్స్ వీడియోలో నేను వచ్చినప్పుడు వేసుకొట్టాము. పాయింట్ వర్క్స్ కొన్ని వర్క్సే ఉన్నాయి, అందుకని పాయింట్ వర్క్స్ కింద చూపించింది ఇక్కడ. నెక్స్ట్ ఈ వర్క్స్ని మనం ఫస్ట్ పాలిగాన్ కానీ లీనియర్ కానీ మనం చూస్తే ఈ వర్క్స్ని ఎలా కాపీ చేసుకోవాలి, ఈ డేటాని ఎలా తీసుకోవాలి అనేది ఒకసారి చూడండి. ఇక్కడ LL6 అంటే ల్యాండ్ లెవెలింగ్ 6 అనే వర్క్ ఐడికి సంబంధించిన మల్టిపుల్ కోఆర్డినేట్స్. సో ఇవన్నీ యాడ్ చేసి మనం చేయాలి కాబట్టి ఇక్కడ ఈ చిన్న ఫార్ములా ఇక్కడ డాష్ కామా స్పేస్ ఇచ్చి ఇక్కడ =CON అని టైప్ చేస్తే కాంకాటనేట్ అనే ఫార్ములాలో మనం ఇప్పుడు లాటిట్యూడ్ కామా డాష్ కామా లాంగిట్యూడ్ కామా ఈ కామా మళ్ళీ కామా సో ఇలా ఎంటర్ చేస్తే ఈ ఫార్మాట్లో వస్తుంది. వాళ్ళకి మన బ్లూ ఫ్రాగ్ వరకు ఈ మన ఫైల్ ఎలా ఇవ్వాలని అడిగారంటే లాటిట్యూడ్ డాష్ లాంగిట్యూడ్ కామా ఇట్లా ఈ విధంగా ఫార్మాట్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళు బ్యాక్ ఎండ్లో రన్ చేయడానికి ఈజీ అవుతుందని చెప్పేసి అని అడిగారు. సో బ్లూ ఫ్రాగ్ ఎక్సెల్ షీట్లో కాపీ చేయడానికి ఈ విధంగా మనం ఖచ్చితంగా చేయాలి. సో ఇక్కడ నుంచి ఓన్లీ ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్ 6 ల్యాండ్ లెవెలింగ్ నెంబర్ 6 వర్క్ని మనం ఇంతవరకు కోఆర్డినేట్ని కాపీ చేసుకుంటాం. ఓకే. సో కొంచెం ఈజీ ప్రాసెస్ కోసం నేను దగ్గర కూడా కాపీ చేసుకొని పెట్టుకుంటాను. సో మనం మిస్ అవ్వకుండా అక్కడ దూరంగా మనం కాకుండా ఇట్లా సో కాపీ చేసి నోట్ప్యాడ్++ అనే ఒక అప్లికేషన్ నుంచి అందులో కాపీ చేసి ఈ కామా తీసేసి సెలెక్ట్ ఆల్ Ctrl+A Ctrl+J ప్రెస్ చేస్తే హారిజాంటల్గా వెళ్తుంది. హారిజాంటల్గా వెళ్ళిన తర్వాత Ctrl+F ప్రెస్ చేసి రీప్లేస్ మనకి ఇక్కడ స్పేస్ ఉంది, ఈ స్పేస్ని తీసేయడానికి రీప్లేస్ ఈ విధంగా చేస్తాం. సో స్పేస్ 16 డాట్ అనే వర్డ్ని మనం జస్ట్ 16 డాట్ అనేగా రావాలి కాబట్టి సో ఇది రీప్లేస్ అనే ఆప్షన్ చాలామందికి తెలిసి ఉంటుంది. సో రీప్లేస్ ఆల్ అని ప్రెస్ చేస్తే ఈ 16 పక్కన ఉన్న స్పేసు అనేది అంతా నార్మల్గా మొత్తం 20 ప్లేసెస్లో ఒకేసారి రీప్లేస్ అయిపోతుంది. సో ఇదంతా కాపీ చేసుకొని మన ఇక్కడ సో ఇక్కడ పేస్ట్ చేసేస్తాం. సో ఇది మనకి వచ్చిన కోఆర్డినేటు ఇదన్నమాట. సో మనకు కావాల్సిన కాలము ఇది కోఆర్డినేట్స్కి సంబంధించిన లాట్ లాంగ్ కాలం ఇది. సో బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక ఇవన్నీ కాపీ చేసాం కాబట్టి ఇవన్నీ డిలీట్ చేసేస్తాం. ఓకే. నెక్స్ట్ అలాగే 4 నెక్స్ట్ వర్క్ ఐడి LL4 కాపీ డిలీట్ పేస్ట్ కామా తీసేసాను, సెలెక్ట్ ఆల్ చేశాను, Ctrl+J ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కామా ఇక్కడ స్పేస్ వచ్చింది కాబట్టి మళ్ళీ స్పేస్ని కూడా రీప్లేస్ చేస్తున్నాను. వితౌట్ స్పేస్ 16 డాట్ అని ప్రెస్ చేసి రీప్లేస్ ఆల్.
ఇక్కడ 15 ప్లేసెస్లో రీప్లేస్ అయిపోయింది స్పేస్. కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి కాపీ, ఇక్కడికి వచ్చి సేమ్ పేస్ట్ చేసేస్తాం. ఓకే, సో ఇక్కడికి ఈ 2 వర్క్ ఏరియాలు మనకి అయిపోయినాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ LL4 వరకు మళ్ళీ మొత్తం సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తాం. నెక్స్ట్ LL2. సో LL2 ఉన్న వర్క్ ఐడి వరకు కోఆర్డినేట్స్ అన్నీ కాపీ చేసుకుంటాం. కాపీ Notepad++ అనే సాఫ్ట్వేర్లో పేస్ట్ చేసి కామా డిలీట్ చేసి సెలెక్ట్ ఆల్, కంట్రోల్ జే తర్వాత ఇక్కడ కంట్రోల్ F ప్రెస్ చేసి రీప్లేస్ స్పేస్ రీప్లేస్ ఆల్, క్లోజ్. మళ్ళీ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి కాపీ, ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడికి ఇంకో వర్క్ ఐడి కంప్లీట్ అయిపోయింది. సో ఈ రిమైనింగ్ LL2 వర్క్స్ ఏవైతే కోఆర్డినేట్స్ ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసేస్తాం. సో ఇట్లా అన్ని వర్క్స్ ఇట్లాగే కాపీ పేస్ట్ ఈ మీకు రిమైనింగ్ అని డిలీట్ చేసుకొని లాస్ట్గా ఈ డేటాను మొత్తం మనం బ్లూ ఫ్రాగ్ ఎక్సెల్ షీట్లోకి డైరెక్ట్గా కాపీ చేసేసుకుంటాం. అలాగే ఈ కాలం కూడా చూడండి, ఈ 3 వర్క్స్కి సంబంధించి మనం కోఆర్డినేట్స్ అది వర్క్స్ని ఎలాగ కాపీ చేసుకోవాలో ఇంతకుముందు డేటాలో టెక్స్ట్ కాలం అని మనం చేసాము. అందులో సేమ్ మళ్ళీ ఇక్కడ కంట్రోల్ జే ప్రెస్ చేస్తే స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయిన తర్వాత వర్క్ నేమ్, ఎస్టిమేట్ కాస్ట్, ఎక్స్టెంట్, బెనిఫిషియరీ నేము, అట్లా అన్నీ వస్తాయి. అన్నీ ఎక్కడికక్కడికి కాపీ పేస్ట్ చేసేసుకుంటే మనకి ఎక్సెల్ షీట్ ఫిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, మీకు 1-2 సార్లు వీడియో చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నిన్న పంపించిన వీడియోలో 45 మినిట్స్ వీడియోని నేను కట్ షార్ట్ చేసి ఒక 15 మినిట్స్ బిలో 15 మినిట్స్ చేయమని అడిగారు. అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఖచ్చితంగా చూడండి, చాలా హెల్ప్ అవుతుంది, ఈజీగా ఉంటుంది. డౌట్స్ ఏమంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.